నలుగురు యంగ్ పార్టిసిపెంట్స్ తో మనం మొదలు పెట్టేద్దాం లక్ కిక్. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ రౌండ్ నంబర్ 1. ఒక క్వశ్చన్ కి 5 ఆన్సర్లు ఇచ్చే రౌండ్ పేరేంటి? పంచ్ పటాకా. బాస్ కి నమస్కారం పెట్టి నవీనా. బాస్, నవీనకి ఇచ్చే క్వశ్చన్ చెప్పు. ఏ కారణంతో భర్తని భార్య తిడుతుంది? సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవ వస్తే ఎలాంటి కారణాలతో భర్తని భార్య తిడుతుంది? భార్య చిరు చిరు కానుకలు తీర్చినప్పుడు, కోరికలు. భార్యకి ఉన్నటువంటి చిన్న చిన్న కోరికలు ఏమైనా భర్త తీర్చకపోతే గొడవలు అవుతాయా బాస్? 1000 రూపీస్ దేర్. ఇంట్లో బాధ్యతల్ని సరిగ్గా భర్త చూసుకోనప్పుడు. ఇంట్లోని పనులు భర్త సరిగ్గా చూసుకోకపోతే, బాధ్యతల్ని చూసుకోకపోతే అట. అవునా బాస్? రైట్ ఆన్సర్ నవీనా. 2000 రూపీస్. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పేశావు. నవీనా, ఆప్షన్ నెంబర్ 3. భర్త మరొక స్త్రీతో సన్నిహితంగా ఉన్నప్పుడు, అంటే అలా మెలిగితే గనక. భర్త మరొక స్త్రీతో సన్నిహితంగా ఉన్నప్పుడు లేదా మెలిగినప్పుడు. అవునా బాస్? అప్పుడు తిట్టడం కాదమ్మా, ఇంకేదో ఉంటుంది. నెక్స్ట్ చెప్పు. ఆప్షన్ నెంబర్ 4. భర్త పట్టుచీర కొనివ్వకపోతే. చిన్న చిన్న కోరికలు తీర్చకపోతే చెప్పింది, కానీ పట్టు చీర కొనివ్వకపోతే అట బాస్. అవునా? కాదు. భార్య అభిరుచుల్ని భర్త గుర్తించకపోతే. ఎంత ముద్దుగా తెలుగు మాట్లాడుతున్నావే నువ్వు, ముద్ద చేస్తున్నావే నాకు. భార్య అభిరుచుల్ని భర్త పట్టించుకోకపోతే. నీ తెలుగు నాకు ముద్దొచ్చింది, కానీ బాస్ కి నీ ఆన్సర్ ముద్దు రాలేదు, డబ్బులు ఇవ్వలేదు. నువ్వు చెప్పలేనివి మనం చూద్దాం. సరిగ్గా పనికి వెళ్ళకపోతే లేదా పని చేయకపోతే, డబ్బు అనవసరంగా ఖర్చు చేసేస్తూ ఉంటే, ఇచ్చిన మాట తప్పినప్పుడు. ఇలాంటి సందర్భాల్లో భార్యలు భర్తల్ని తిడతారు లేదా తిట్టవచ్చు అని మీకు అర్థమైంది కదా? అర్థమైంది. ఇదిగో అమ్మ 1 and 2. రెండే సమాధానాలు సరిగ్గా చెప్పావు కాబట్టి నవీనా, నీకు నేను ఇచ్చాను 2000 రూపీస్. బన్నీ రెడీ? బన్నీ నమస్కారం పెట్టే. బన్నీ ఆల్రైట్. బన్నీకి బాస్ ఇచ్చే క్వశ్చన్ చూద్దాం. అబ్బాయిలు తాము పెళ్లి చేసుకునే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటారు? మంచి నడవడికలు ఉండాలి. అంటే ఫ్లైట్ లో నడవాలా? మంచి నడవడిక ఉండాలట. అవునా బాస్? ఓకే, బుద్ధిమంతురాలు అయి ఉండాలి. దగ్గరగా ఉంది. ఇచ్చేసాను బన్నీ, 1000 రూపీస్ ఇచ్చేసాను. పక్కన ఎవరు లేకుంటే ఏరా అని పిలవాలి. పక్కన ఎవరు లేకపోతే యారా అని పిలవాలని కోరుకుంటాట బన్నీ. ఆప్షన్ నెంబర్ 3. సహాయం చేసే గుణం ఉండాలి. ఆవిడేమన్నా సిస్టరా, మదర్ తెరిసేనా? సహాయం చేసే గుణం ఉండాలని కోరుకుంటున్నాడట. ఓకే బన్నీ, ఇట్స్ ఓకే బన్నీ. రాంగ్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 4. 10 9 8 7 6 5 4 3 2 1. అందంగా ఉండాలి. అమ్మాయిలు అందంగా ఉండాలని అబ్బాయిలు కోరుకుంటారా? అమ్మాయి బాగుండాలని కోరుకుంటారు, అందం కాదు బాగుండాలని కోరుకుంటారు. మా బాస్ బాగా చెప్పారు. ఇంకా అమ్మా అయిపోయినాయి అమ్మ, 2000 ఇచ్చామమ్మా, మిగతా చూద్దాం నాన్న. ఉద్యోగం చేస్తూ ఉండాలని కోరుకుంటారు చాలా మంది. అమ్మాయి గుణం బాగుండాలనుకుంటారు. అలాగే ఇంటి పని బాగా చేసే అమ్మాయి కావాలని కోరుకుంటారట. సిగ్గా ఇది? ఎరా అని పిలవాలా? ఒకటి తీసుకురా, సిగ్గుపడకు. ఒరే అని పిలవాలా? అది కూడా పబ్లిక్ గా కాదా, ప్రైవేట్ గానా? నీకు చూడు, పబ్లిక్ గా రే ఇట్రా అని పిలిచేది వస్తుంది, డౌట్ లేదు. కవిత, ఇప్పుడు నువ్వు బాస్ కి నమస్కారం పెట్టే. ఆల్ రైట్. నవీనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ కి తిరగేసి వచ్చింది చూడు. ఏ కారణంతో భార్యని భర్త కోపడతాడు? ఇంట్లో పని చేయకుండా. ఇంట్లో పని సరిగ్గా చేయకపోతే కోపం వస్తుందట. అవునా బాస్? రైట్ ఆన్సర్ కవిత, 1000 రూపీస్. ఆప్షన్ నెంబర్ 2. చెప్పుకోకుండా బయటికి ఎక్కడికైనా చెప్పకుండా బయటికి వెళ్తే అట. అవునా? లేదమ్మా, లేదు. టాప్ 5 లో లేదు. ఆప్షన్ నెంబర్ 3. జాబ్ కి వెళ్ళవు. ఆ అమ్మాయికి వచ్చాయి కదా ఆన్సర్స్, అందుకని అవన్నీ చెప్పేస్తే అయిపోతాయి అనుకుంటున్నావా? చూద్దాం. ఉద్యోగం చేయకపోతే లేదా జాబ్ కి వెళ్ళకపోతే. లేదమ్మా కవిత, లేదు.
నాలుగో ఆప్షన్ చెప్పు కవిత. లేట్ లో నైట్ కి వస్తుంది. రాత్రి వేళ లేట్ గా ఇంటికి తిరిగి వస్తే కోపం వస్తుందట. అవునా బాస్? అమలో కారణం అమలో ఇంకొకటి చెప్పు, ఇంకో రకంగా ఆలోచించు. ఆ 10 అమ్మా, 9 అమ్మా, తర్వాత 7 ఆ తర్వాత 6 ఫ్యామిలీకి సరిగా చూసుకో. 5 ఫ్యామిలీకి సరిగా చూసుకో. 3 ఫ్యామిలీని సరిగ్గా ఉండబాయ్. ఫ్యామిలీని సరిగ్గా చూసుకోకపోతే రైట్ ఆన్సర్ కవిత, 2000 రూపీస్. ఫైనల్లీ నువ్వు చెప్పలేని చూద్దామా. బయటికి వెళ్ళేటప్పుడు త్వరగా రెడీ అవ్వలేదని భర్త కోపం వస్తుందట, అలాగే వంట సరిగ్గా చేయట్లేదని కోపం వస్తుందంట, అండ్ వాళ్ళకి సంబంధించిన సాంప్రదాయాలు సరిగ్గా పాటించకపోతే కోపం వస్తుంది అన్నమాట. బన్నీని చూసి సిగ్గుపడ్డావా నువ్వు కూడా చెప్పకుండా? 1 2 మహేష్ బాబు 2 2 అని నువ్వు చెప్తున్నావురా. మహేష్ బాస్ కి నమస్కారం పెట్టే. మహేష్ బాస్ నీకు ఇచ్చే క్వశ్చన్ చూద్దాం. పబ్లిక్ ప్రదేశాల్లో నిషేధం అని ఉన్నా ప్రజలు చేసే తప్పులు ఏంటి? నో పార్కింగ్ అండ్ వెహికల్స్ పార్క్ చేస్తారు. నో పార్కింగ్ అన్న బోర్డు దగ్గర వెహికల్స్ పార్క్ చేస్తారట బాస్. అవునా? రాంగ్ ఆన్సర్, టాప్ 5 లో లేదు. ఇంకా స్మోకింగ్. స్మోకింగ్ అంటే పొగ తాగడం బహిరంగ ప్రదేశాల్లో. రైట్ ఆన్సర్, 1000 రూపీస్. అలా రా దారికి. ఇంకొకటి చెప్పి ఆపే, వాళ్ళ పరువు నిలబెట్టు. ట్రాఫిక్ రూల్స్. ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తారట. అవునా బాస్? ఎస్, రైట్ ఆన్సర్. బండి నడిపేటప్పుడు మొబైల్ వాడద్దు అంటారు, కానీ ట్రాఫిక్ రూల్స్ అక్కడ వైలేట్ అవుతాయి. రైట్ ఆన్సర్, 2000 రూపీస్. లాస్ట్ ఆప్షన్ స్పిట్ చేయడం, ఉమ్ము వేయడం. స్పిట్ చేయడం అంటే ఉమ్ము వేయడం. రైట్ ఆన్సర్ మహేష్, 1000 రూపీస్. అసలు మా బాస్ అనుకుంటుంది ఏంటో చూపిస్తా చూడు. మూత్ర విసర్జన చేయడం, క్యూల్లో లైన్ పాటించకపోవడం. 2000 2000 2000 2000 2000 అంటూ నువ్వు మాత్రం ఇంకొక వే ఎక్స్ట్రా తెచ్చుకున్నావు. 1 2 and 3. ఇప్పుడు స్కోర్లు నేను చెప్పాలా? నవీన 2000, బన్నీ 2000, కవిత 2000, మహేష్ మాత్రం 1000 ఎక్కువ, 3000.